ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఈ రోజు నుంచి మత్స్యపురాణం గురించి తెలుగులో వివరంగా తెలుసుకుందాము. నైమిషారణ్యములో చాలామంది ఋషులు ఒక యజ్ఞాన్ని తలబెట్టారు. యజ్ఞం పూర్తయ్యాక వారు సూతుడైన రోమహర్షణ మహర్షిని పురాణాలు మరొక్కసారి చెప్పమని అడిగారు. ఆయన అందుకు ఒప్పుకొని మత్స్యపురాణాన్ని చెప్పడం ప్రారంభించాడు. పూర్వము భూలోకంలో సత్యవ్రతుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, జ్ఞానవంతుడు, సత్యవాక్ పాలనను వ్రతంగా స్వీకరించి ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అందుకనే ఆయనకు సత్యవ్రతుడు అని పేరు వచ్చింది. ఈయన ప్రతిక్షణము హరినామస్మరణ చేస్తూ గొప్ప విష్ణుభక్తుడుగా ఉండేవాడు. కొంతకాలము రాజ్య పరిపాలన చేసి తర్వాత తన పెద్ద కుమారునికి పట్టాభిషేకం చేసి తాను పూర్తిగా మహావిష్ణువు సాన్నిధ్యములో జీవిస్తూ ఆయనను నిత్యం పూజిస్తూ తన జీవితకాలాన్ని కొనసాగించాడు. సత్యవ్రతుడు కేవలం గోచీని ధరించి దండము కమండలాలు ధరించి కందమూలాలు తింటూ జీవించసాగాడు. ఈయన భక్తికి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి సత్యవతుని ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు సత్యవ్రతుడు మహావిష్ణువును స్తుతించి, మహాదేవా, నీ దయ వల్ల నాకు ఏ కోరికలు లేవు. నీ యందు నిత్యము నా మనస్సు లగ్నమై ఉండునట్లుగా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు విష్ణుదేవుడు అతని నిరాడంబరతకు నిష్కలంక భక్తికి సంతోషించి, సత్యవ్రత, నీవు ఏదైనా ఒక వరం కోరుకో అని మరల అడిగాడు. అప్పుడు సత్యవ్రతుడు, దేవా, నీ సృష్టి అంతా మహాప్రళయంలో నశించి మహానీయునిచే నూతన సృష్టి కావించబడుతుందని శాస్త్రముల ద్వారా నేను గ్రహించాను. కనుక ప్రళయాన్ని, సృష్టిని రెండింటిని ప్రత్యక్షంగా చూసే అదృష్టాన్ని నాకు ప్రసాదించమని కోరాడు. అప్పుడు మహావిష్ణువు తథాస్తు అని అంతర్ధానమయ్యాడు. యుగాలు గడిచాయి, మన్వంతరాలు మారాయి. ప్రళయానికి సమయం ఆసన్నమైంది. ఆది మధ్యంతరహితుడైన పరబ్రహ్మస్వరూపుడైన ఆదినారాయణుడు 4 దిక్కులకు అధిపతులైన ద్రోణ, పుష్కల, ఆవర్తక, సంవర్తక మేఘాలను పిలిచి వారిని వర్షం కురిపించవద్దని ఆజ్ఞాపించాడు. వర్షం లేక పంటలన్నీ నశించి ఆహారం దొరకక జీవులన్నీ అల్లాడసాగాయి. ఆ సమయంలో ద్వాదశాదిత్యులు తమ తీక్షణమైన కిరణాలను ప్రసరింపచేస్తూ అమితమైన ఉష్ణోగ్రతను ఉత్పాదించారు. రాత్రి సమయాలలో 54 మంది చంద్రులు హిమాన్ని కురిపించసాగారు. ఈ విధంగా 100 సంవత్సరాలు భయంకరమైన కరువుతో విశ్వం విలవిలలాడింది. తర్వాత పరబ్రహ్మస్వరూపిణి ఆదేశంతో సంవ్రత, భీమనాథ, ద్రోణ, చండ, పలహక, విద్యుతాపాతక కోణ మేఘాలు ఆకాశాన్ని ఆవరించి భీకరమైన వర్షాన్ని కురిపించాయి. ఈ విధంగా ఎడతెరిపి లేకుండా 100 సంవత్సరాలు వర్షం కురియడంతో భూమండలమంతా జలమయమయ్యింది. ఆ సమయంలో నీటిపై తేలియాడుతూ ఒక నావ సత్యవ్రతుని వద్దకు వచ్చింది. సత్యవ్రతుడు ఈ నావను ఎక్కి భగవంతుని ప్రార్థిస్తూ ప్రళయం యొక్క భయంకర దృశ్యాలను ప్రత్యక్షంగా చూశాడు. తర్వాత సృష్టి చేయబడి దానిలో భాగంగా మరల భూమిపై మేరుపర్వతం ఏర్పడటం గమనించాడు. సత్యవ్రతుడు ఆ మేరుపర్వతం ఎక్కి దానిపైన తన జీవితాన్ని కొనసాగించాడు. మహాప్రళయానంతరము సృష్టి జరుగుటకు ముందు ఈ విశ్వమంతా శూన్యమే, అంతటా అంధకారమే. ఆ సమయంలో ఒక బ్రహ్మ పదార్థం మాత్రమే ఉంది. ఆ బ్రహ్మ పదార్థము వర్ణించటానికి వీలు కానిదై ఉంది. సృష్టికి సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మ పదార్థము చీకటిని తొలగించి తనని తాను 3 భాగాలుగా విభజించుకుంది. ఈ 3 భాగాలే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సృష్టిలో మొట్టమొదట ఆవిర్భవించిన వస్తువు జలము. విష్ణువు ఆ నీటిలోనే నిద్రించాడు. నర అంటే నీరు, అయన అంటే నివసించే చోటు. నీటిని తన నివాస స్థలంగా చేసుకున్నాడు కాబట్టి విష్ణువుకి నారాయణుడు అనే పేరు వచ్చింది. ఆ జలములో తర్వాత ఒక పెద్ద బంగారు గుడ్డు ఆవిర్భవించింది. ఆ గుడ్డు సహస్ర సూర్యకాంతులతో వెలిగిపోతుంది. ఆ గుడ్డులో బ్రహ్మ తనని తానే పుట్టించుకున్నాడు. అలా పుట్టాడు కాబట్టి బ్రహ్మకి స్వయంభవుడు అనే పేరు వచ్చింది. బంగారు గుడ్డులోంచి పుట్టాడు కాబట్టి బ్రహ్మకి హిరణ్య గర్భుడు అనే పేరు కూడా వచ్చింది. ఓ 1000 ఏళ్ళు బ్రహ్మ ఆ అండములోనే ఉన్నాడు. తర్వాత దాన్ని పగలగొట్టి బయటకు వచ్చాడు. అలా పగలగొట్టిన గుడ్డులోని ఒక భాగము నుంచి స్వర్గము సృష్టించబడింది. రెండో భాగము నుంచి భూమి సృష్టించబడింది. నేల, సముద్రాలు, నదులు, పర్వతాలు ఇవన్నీ గుడ్డులో పిండ రూపంలో ఉన్నాయి. వాటన్నింటికి యథారూపం ఇచ్చాడు బ్రహ్మ. సూర్యుడు కూడా జన్మించాడు. మొదటగా జన్మించిన వాడు కాబట్టి సూర్యుడికి ఆదిత్యుడు అనే పేరు వచ్చింది.
అదేగాక అతిథికి పుట్టాడు మిగతా దేవతలతో పాటు, కాబట్టి సూర్యుడికి ఆదిత్యుడని పేరు వచ్చిందని కూడా చెబుతారు. గుడ్డు చనిపోయాక అంటే పగిలిపోయాక పుట్టాడు కాబట్టి సూర్యుడికి మార్తాండు అనే పేరు కూడా ఉంది. తాను పుట్టాక బ్రహ్మ చేసిన పని ఏమిటంటే ధ్యానం చెయ్యటము. బ్రహ్మ అలా ధ్యానం చేస్తున్నప్పుడే వేదాలు, పురాణాలు, ఇతర శాస్త్రాలన్నీ బ్రహ్మ నోటి నుంచి ఆవిర్భవించాయి. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. రేపటి వీడియోలో మత్స్యావతారం గురించి తెలుసుకుందాము.